మార్కెట్లో వెళ్ళారు ఏదో పని మీద, బిడ్డ తప్పిపోయింది. ఏదో ఊరికి వెళ్ళారు, తప్పిపోయాడు పసిబిడ్డ. దారి తెన్ను లేకుండా తిరుగుతున్నాడు, ఎవరికో దొరికాడు. కొన్ని సంవత్సరాలు ఉండిపోయాడు. తల్లిదండ్రుల కోసం బిడ్డ ఎదురుచూపు, బిడ్డ ఎక్కడున్నాడో తల్లిదండ్రులు ఏడుపు. సడన్గా ఒక 2-3 ఏళ్ల తర్వాత వీడి తల్లిదండ్రి ఫలానోళ్ళని అర్థమైంది. ఆ బిడ్డను తీసుకొని తండ్రి దగ్గరికి తీసుకెళ్లారు. కన్నబిడ్డ పోయాడు, ఇక లేడు, చచ్చిపోయాడు అనుకున్న బిడ్డ 3 ఏళ్ల తర్వాత మళ్ళా తండ్రి దగ్గర కనపడ్డాడు అనుకో. ఆ తల్లి ఎలా స్పందించింది, ఆ తండ్రి ఎలా స్పందిస్తాడు ఒకసారి చెప్పండి. అసలు 3 ఏళ్ళు కాదు, 3 రోజులు తప్పిపోయి 3 రోజుల తర్వాత దొరికిన బిడ్డ విషయంలో తల్లి ఎలా స్పందించింది? పట్టుకొని ఏడ్చిద్దా, ఏడవదా? పెద్దగా ఏడ్చిద్దా, ఏడవదా? తండ్రి ఏడుస్తాడు, ఏడవడా? ఆ తీసుకొచ్చిన వాళ్ళ మీద ఎంత కృతజ్ఞత కలిగిద్ది. 2 చేతులు ఎత్తి దండం పెడతాడు. అయ్యా, ఇంక వీడు మాకు లేడు అనుకున్నాం, వీడు చచ్చిపోయాడు అనుకున్నాం, కానీ మా దగ్గరే చేర్చారయ్యా, నీకు ఎప్పటికీ జీవితకాలం రుణపడి ఉంటామయ్యా అని ఏడుస్తారు, ఏడవరా? మన చేతులు పట్టుకుంటారా, పట్టుకోరా? కొంతమంది అయితే తట్టుకోలే, కాళ్ళు కూడా మీ కాళ్ళు పట్టుకుని మీకు నమస్కారం అయ్యా మీకని. ఎందుకు? బిడ్డ మీద మమత, కడుపు తీపి. బిడ్డ ఎంత ఆనందపడతాడు తల్లిదండ్రులకు చేరినప్పుడు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? ఒక ఆత్మని మనం రక్షించటం ద్వారా తప్పిపోయినటువంటి బిడ్డని తండ్రి దగ్గరికి చేర్చిన వాళ్ళం అవుతాం. తండ్రిని ఎరగక